నారా భువనేశ్వరి పర్యటించారు. కొండాపురం మండలం కొమ్మి గ్రామంలో టీడీపీ కార్యకర్త తాటిపర్తి సుధాకర్ కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన సుధాకర్ కుటుంబ సభ్యులను భువనేశ్వరి ఓదార్చారు. అన్ని విధాలుగా టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మన కోసం ఆయన 3 గ్యాస్ బండలు ఉచితంగా ఇస్తాం సంవత్సరంలో అని ఆయన చెప్పారు. తర్వాత తల్లి మంగళం అనే పేరు మీద ఆయన ఇంకోటి తీసుకొచ్చారు. మీ అందరికి తెలుసు, ఒక్క ఆడపిల్ల కాదు, ఎంత మంది ఉంటే ఒక్కొక్కరికి 15,000 చొప్పున అకౌంట్ లో వేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తర్వాత మీకు తెలుసు, ఆర్టీసీ బస్ లో మీ అందరికి మనందరికి మనం ఫ్రీగా వెళ్ళొచ్చు. అట్లానే మనం ఏది దుర్విఘ్నం చేయకూడదు, అది కూడా ఒక హెచ్చరిక మీ అందరికి. సో ఆయన మహిళల మీద చాలా ప్రేమ, అభిమానం. మీ అందరూ ఆదరణ చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు నేను చూపించే మీ అభిమానం కానీ పార్టీ కానీ. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరి కందుకూరు నియోజకవర్గంలోని గుడ్లూరులో పర్యటించారు. మృతుల కుటుంబాలను పరామర్శించిన నారా భువనేశ్వరి వారికి 3 లక్షల రూపాయల చెక్కు అందించారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా కందుకూరు నియోజకవర్గంలో నారా భువనేశ్వరి 2వ రోజు పర్యటించారు. గుడ్లూరులో కర్పూరపు సుబ్రహ్మణ్యం, పువ్వాడి చిన్న వెంకయ్య కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించారు. దారకానిపాడులో దగ్గుమాటి వెంకటేశ్వర్లు కుటుంబానికి ధైర్యం చెప్పారు. బాధితులకు టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇక నారా భువనేశ్వరి పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు. ప్రియాంక, నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమం కందుకూరు నియోజకవర్గంలో ఈ రోజు కొనసాగింది. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ని జీర్ణించుకోలేక చనిపోయిన తెలుగుదేశం పార్టీ శ్రేణుల కుటుంబాలని నారా భువనేశ్వరి పరామర్శించారు. గుడ్లూరు మండలం గుడ్లూరుకి చెందిన సుబ్రహ్మణ్యం, అదేవిధంగా గుడ్లూరుకి చెందిన మరో వ్యక్తి చంద్రబాబు అక్రమ అరెస్ట్ నేపథ్యంలో చనిపోయారు. అదేవిధంగా గుడ్లూరు మండలానికి చెందిన మరో వ్యక్తి కూడా చనిపోయారు. ఈ 3 కుటుంబాలను కూడా నారా భువనేశ్వరి ఈ రోజు పరామర్శించారు. గత 3 రోజుల నుంచి కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి సంబంధించి కూడా ఇటు పర్చూరు నియోజకవర్గం, ఒంగోలు, అదేవిధంగా దర్శి, కొండేపు నియోజకవర్గాల్లో ఇప్పటికే నారా భువనేశ్వరి పర్యటించారు. దీనికి సంబంధించి కూడా 10 మంది కార్యకర్తల కుటుంబాలని నిన్న పరామర్శించారు. ఈ రోజు మరో 3 కుటుంబాలను పరామర్శించారు. వాళ్ళందరికీ కూడా ఏదైతే చనిపోయిన వారి కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని కూడా నారా భువనేశ్వరి ధైర్యాన్ని నింపారు. వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది, భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా తమను ఏదైతే పార్టీ అండగా నిలబడుతుందంటూ కూడా భరోసా ఇచ్చారు. దీంతో పాటు ఒక్కొక్క కుటుంబానికి 3 లక్షల మేర నగదు చెక్కుని పంపిణీ చేశారు. ప్రియాంక. రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు.